A2 గ్యాంగ్ అటు ఓడరేవులు ఇటు రేషన్ బియ్యం ఎగుమతులు అక్రమ రవాణాలు భూ కబ్జాలు అన్నిటికీ A2 నంబర్ 1గా మిగులుతున్నాడు. ఆయనకి సమస్య ఏంటంటే వయసు ఎక్కువైంది, ఫ్యాట్ ఎక్కువైంది. దాంతో ఆయన ఏం మాట్లాడుతున్నాడో అంటే చంద్రబాబు నాయుడు గురించి అతను కామెంట్ చేసింది చూస్తే ఇంకా ఎందుకు అతను ఎట్ట బయట ఉన్నాడో నాకు అర్థం కావటం. ఒకరోజు ఏం చెప్పావు, పింక్ డైమండ్ అన్నావు, నీ దొడ్లో ఉంది, నీ పెరట్లో ఉంది అన్నావు. మీ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు ఆయన చెప్పాడంట చంద్రబాబు నాయుడు గారు బతికుంటే మేము అధికారంలోకి వస్తాము, ఆయన్ని బొక్కలు వేస్తామని. ఆ పింక్ డైమండ్ చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చి ఈవో టీటీడీ చెప్పాడు పింక్ డైమండ్ అనేది టీటీడీ రికార్డులో ఎక్కడ లేదు అని చెప్పాడు. ఎవరిని బొక్కలు వేయాలా? నేనేమంటాను, నీకెందుకంత కొవ్వు? నీ అరవిందో దగ్గర నుంచి నువ్వు విశాఖపట్నంలో కబ్జాలు చేసిన భూముల దగ్గర నుంచి ఇంకా నువ్వు అట్టు మాట్లాడుతున్నావంటే వయసు ఎక్కువైపోయింది, ముసలోడు అయిపోయినావు, ఫ్యాట్ ఎక్కువైపోయింది. ఆ కొవ్వు ఎక్కువైపోయి మొన్న కూడా మళ్ళీ ఇంకో కేసులో A2గా ఉన్నావు. ఈరోజు కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతి దగ్గర నుంచి అన్నిట్లో నీదే హ్యాండ్ వెనకుండి నీకు ఆ సంపాదించిన డబ్బు చాలా A2గా ఉండి A2లో జగన్మోహన్ రెడ్డితో కూడా జైల్లో ఉండి మరింత ఎక్స్పీరియన్స్డ్ అయిపోయినావు దోచుకోవడంలో. ఈరోజు నేనేమంటానంటే మా గవర్నమెంట్ ఇంకా నిన్నెందుకు బయట పెట్టుంది? ఒక్కటి చాలు, పింక్ డైమండ్ ఒక్కటి చాలు. ఇప్పుడు చేసిన అరాచకాలు మొత్తం భూ కబ్జాలు, రేషన్ బియ్యం ఓడరేవుల్లో ఎగుమతులు అన్నిట్లో మీరే. అరవిందో ఫౌండేషన్ దగ్గర నుంచి ఎన్ని అక్రమాలు. ఎవరు అరవిందో వియంకుడు ఎవరు? ఇది నేనేమంటానంటే నేనైతే దయచేసి చేసుకోలేకుండా విజయసాయి రెడ్డి మాట్లాడే వాగుడు మేము డైజెస్ట్ చేసుకోలేకుండా డీజీపీ గారు ఏం చేస్తున్నారో అర్థం కావటంలే. ఇటువంటి వాళ్ళని సహించకూడదు అని చెప్తుండ. అంత కొవ్వెక్కి నువ్వు నీ బతుకంతా అవినీతి, దోపిడీ, అరాచకం. అటువంటి వాడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మర్యాద లేకుండా, గౌరవం లేకుండా, ఏ క్రూయల్ మైండెడ్ రోడ్డు పోయే రోగ్స్ కూడా మాట్లాడరు. రోడ్డు మీద పోయే రోగ్స్ కూడా మాట్లాడరు. నువ్వు ఒక చంద్రబాబు నాయుడు గారు, ఆయన స్థాయి ఏంది, నువ్వేంది? నువ్వు మా జిల్లా, నా కాన్స్టిట్యున్సీ, నువ్వు తాళ్ళపూడి. విజయసాయి రెడ్డి ఎవరో మా జిల్లా వాళ్ళకి, మా ఊరోళ్ళకి తెలియదు. A2గా జగన్మోహన్ రెడ్డితో కూడా జైల్లోకి పోయిన తర్వాత ఓహో విజయసాయి రెడ్డి తాళ్ళపూడి అని తెలిసింది మాకు. నీ బతుకు, నీ ఇంట్రడక్షన్ యాజ్ ఏ పాలిటీషియన్, నీ ఇంట్రడక్షన్ A2కి ఇచ్చారయ్యా రాజ్యసభ అని చెప్పారు. అటువంటి A2 ఇంత ఘోరంగా, ఇంత హీనంగా మాట్లాడుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ స్పేర్ చేయాల్సిన అవసరంలే. చూపించండి, చట్టాలు ఉన్నాయి, చట్టపరంగా. ఈరోజు అసలు నేను ఒక మాట చెప్పా, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పట్టుకొని పోలీసులు తీసుకోపోయి బాబు గారి పెరట్లో ఎక్కడుందో, ఆ పింక్ డైమండ్ ఎక్కడుందో చూపించు, లేకపోతే బొక్కలో పో. చూపించలేకపోయినప్పుడు బొక్కలవుతాయి. ఒక ముఖ్యమంత్రి మీద, ఒక ప్రపంచంలో తిరుమల దేవస్థానం ఏడుకొండల వాడు వెంకటేశ్వర స్వామి, ఆ స్వామి గురించి పింక్ డైమండ్ దొంగతనం చేశారు అని చెప్పి మాట్లాడితే ఇంకా అతను బయట ఉండి ఇంకా 5 ఏళ్ళు లాస్ట్ 5 years దోచుకుంది కాక ఇంత కొవ్వెక్కి మాట్లాడుతూ ఉంటే చూస్తా ఊరుకుంటారా అని చెప్పేసి నేను అడుగుతున్నా. నేను అదే బాధపడుతుండా. ఒక చీఫ్ మినిస్టర్ని బతికుంటే అని మాట్లాడితే ఏమి చట్టాలు ఏం చేస్తున్నాయి?
ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమన్నా క్లీన్ బ్యాక్గ్రౌండా? ఈరోజు సోషల్ మీడియాలో చెలరేగిపోయినారు, వాళ్ళలో కొంతమందిని అరెస్ట్ చేశారు. ఈయనకేమిటి ఎగ్జామిషన్? ఒక ముఖ్యమంత్రిని అతను వాడిన భాషకి విజయసాయి రెడ్డికి ఏంటి ఎగ్జామిషన్? ఇట్స్ అన్ఫార్చునేట్.